మీ శిష్యులు కూడా ఇప్పుడు చాలా స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. అవును, మా వీరుపాటు చేశాడు. పోసాని కృష్ణమూర్తి అయితే పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాడు కదా ఇప్పుడు. అది పోసాని మీ దగ్గర శిష్యరికం చేశారు. అప్పుడు కూడా ఇలాగే ఉండేవారు ఆయన? కొంచెం ఉండేవాడు, కానీ నన్ను గురువుగా ఎక్కువ నేనేంటంటే నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు తీసుకెళ్ళేవాడిని నాతో. నాకు బాగా శిష్యుడు, నాకు మంచి శిష్యుడు. అలాగే ఇప్పుడు ప్రేమరాజు అని అతను ఒక అసిస్టెంట్, అతను ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. నగరం నిద్రపోతున్న వాళ్ళ ఆకాశం సగం, ఇప్పుడు శరణంగా వచ్చామని చాలా గొప్ప సినిమా అది. ఎలా అనిపిస్తుంది పరచూరి వెంకటేశ్వరరావు గారు మీకు? మీ శిష్యులు వాళ్ళ శిష్యులు అందరూ ఈ రకంగా బాగుంటుంది కదా. బిడ్డల పైకి వచ్చినా శిష్యుల పైకి వచ్చినా ఒకటే. ఎవరు నాకేంటంటే ఇంతకంటే తెలియదు, వ్యవసాయం తెలియదు, ఏమీ తెలియదు. చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, నాటకాలు వేస్తాం, నాటకాల వల్ల సినిమాల్లోకి వచ్చాం. తర్వాత ఏంటంటే విద్య తెలిసినప్పుడు ఆ విద్య చెప్పాలంటారు, మనతో వెళ్ళిపోకూడదు కదా. నాకు నిజంగానే సినిమాలు అంటే 350 సినిమాలు రాసినప్పుడు, ఇప్పుడు గోపాలకృష్ణ పొద్దున్న చెప్తున్నాడు 348 ఇది అవుతుంది మా సిద్ధార్థ్ అని, ఆ సినిమా రిలీజ్ అవుతుంది రేపు. 49 అయితే రేపు 350 చిరంజీవి గారి దయ్యేట్టు చూద్దామని. మధ్యలో ఏమున్నాయంటే ఉన్నాయిరా అన్న, సడన్గా వచ్చామట రిలీజ్ అయిపోతాయి అన్న. అప్పుడు అది 350 దాటిపోతుంది. ఓకే, పొద్దునే చెప్తున్నాడు నాకు మావాడు. సో 351 మూవీ చిరంజీవి గారు అదే ఇంకా తెలియదు అది, అంటే రిలీజ్ని బట్టి. ఓకే.